హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నది వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈ ఛానల్లో మనము ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఏపీ డిఎస్సికి సంబంధించిన కోచింగ్ని మనం వీడియోస్ ద్వారా చేసి మీ అందరికీ అందించాలని సదుద్దేశంతో ఈ వీడియోస్ ప్రారంభించడం జరిగింది. ఇందులో టాపిక్స్ వచ్చి మనకి ఎస్జిటీలు లేదా ఎస్సీఎల్కి సంబంధించి కామన్గా ఉపయోగపడేటటువంటి మ్యాథమెటిక్స్ టాపిక్స్ని వీడియోస్ ద్వారా చేయడం ద్వారా మీ అందరికీ కూడా షేర్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇది ఉపయోగపడుతుందని భావిస్తే అందరూ కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉన్న వీడియోస్ అన్నిటినీ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి. ఈ టాపిక్ వచ్చి ఇప్పుడు ఎస్ఏలు లేదా ఎస్జిటీలకు సంబంధించి మ్యాథమెటిక్స్ కంటెంట్ని మనం ఇక్కడ వీడియో రూపంలో చేయడం ద్వారా మీ అందరికీ కోచింగ్ ప్రారంభించాలని భావిస్తూ ఉన్నాం. ఇంకా టాపిక్లోకి వెళ్తే సింపుల్గా ఉండే టాపిక్ ఇది. ఎస్జిటీలో దీని మీద భిన్నాల మీద కనీసం 2-3 క్వశ్చన్లు కనిపిస్తాయి. అంచేత భిన్నాలు అనే తెలుగులో మనకి ఇంగ్లీష్లో వచ్చి ఫ్రాక్షన్స్ అంటాం. ఈ ఫ్రాక్షన్స్ని మనం అంటే టాపిక్ అంతా కూడా మీకు చాలా కూలంకషంగా తెలియజేస్తాను. డెఫినేషన్స్ అన్నీ కూడా అంటే ఇక్కడ 2 నెంబర్స్ తీసుకుంటాం. ఏ కామా బి అనే 2 నెంబర్స్ తీసుకున్నట్టయితే ఆ 2 కూడా సహజ సంఖ్యలు అయితే, సహజ సంఖ్య అంటే బిలాంగ్స్ టు ఎన్ అయినప్పుడు A/B రూపంలో ఉన్నటువంటి A/B రూపంలో ఉన్నటువంటి ఏ నెంబర్నైనా మనం భిన్నంగా చెప్తాం. దాన్ని భిన్నము అంటాము. అంటే ఫ్రాక్షన్ అనేటప్పటికీ A/B ఫామ్లో ఉండాలి, A/B రూపంలో ఉండాలి. అంటే పైన 1 కింద 1 ఉండాలి. పైన ఉన్నదాన్ని లవము అని, కింద ఉన్నదాన్ని హారము అని మనం చెప్పుకుంటాం వాటి పేర్లు. అంటే ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఏ అనేది లవము, దాన్నే బి అనేదేమో మళ్ళీ హారము అని అంటాం. అదే ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి లవము అంటే న్యూమరేటర్, అలాగే హారము అంటే డినామినేటర్. పేర్లు మనకి గుర్తుండాలి. లవము, హారము. లవము బై హారం వేసుకుంటే మనకి అది ఆ రూపంలో కనిపించేది ఏదైనా సరే భిన్నము అని చెప్పచ్చు. ఉదాహరణకి మనకి చాలా చెప్పుకోవచ్చు. 1/2, 2/3 ఇలా రకరకాలు చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి భిన్నం అంటే అర్థమైంది కాబట్టి నెక్స్ట్ మనకి ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదండి. భిన్నం అంటే లవము బై హారము. ఇప్పుడు భిన్నాలు రకాల గురించి మాట్లాడుకుందాం. భిన్నాలు రకాలు అంటే ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. వాటిని వరుసగా మీకు అందరికీ తెలియజేస్తాను. ఒకటి వచ్చి మనకి సమాన భిన్నాలు లేదా సజాతి భిన్నాలు అంటాం. ముందు సజాతి భిన్నాలు తెలుసుకుందాం. సజాతి భిన్నాలు, 2 విజాతి భిన్నాలు, 2 వచ్చి విజాతి భిన్నాలు, 3 క్రమభిన్నం. అంటే ఎన్ని రకాల కింద గుర్తుపెట్టుకున్నాం. ఇవన్నీ ఒక్కదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపక్రమ భిన్నం 4వది. 5వది మిశ్రమ భిన్నం. 5 వచ్చి మిశ్రమ భిన్నం. ఇంకా తర్వాత మనం చెప్పుకోవాల్సినవి సమాన భిన్నాలు, ఇవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. అలాగే యూనిట్ భిన్నాలు అని కూడా తీసుకోవచ్చు. సమాన భిన్నం అనేది ఒకటి, అలాగే యూనిట్ భిన్నం. సమాన భిన్నాలు, యూనిట్ భిన్నాలు. ఈ విధంగా మనం భిన్నాల్లో రకాలని మనం
అంటే స్పెసిఫిక్గా కాదు కానీ మొత్తంగా ఎన్ని ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ. వాటన్నిటినీ మీరు ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాం. ఇప్పుడు సజాతి భిన్నాలు. ఫస్ట్ది ఏంటంటే సజాతి భిన్నాలు. సజాతి భిన్నాలు అంటే మనకి ఒకే జాతి, అంటే మనకి ఇక్కడ డెఫినేషన్ ప్రకారంగా వెళ్ళాలంటే హారములు అన్నీ సమానంగా ఉండాలి. అలాంటి భిన్నాల్ని 2 భిన్నాలు తీసుకొని ఉన్నాం అనుకోండి, వాటిలో హారాలు సమానంగా ఉండాలి. అలాంటి వాటిని మనం సజాతి భిన్నాలు అంటారు. హారాలు సమానంగా ఉండే భిన్నాల్ని సజాతి భిన్నాలు అని చెప్తాం. అంటే ఇక్కడ ఉదాహరణకి మనం 1/5 తీసుకున్నాం అనుకోండి, 2/5, 3/5 ఇట్లాగా ఏ వేసుకున్నా కింద అన్నీ 5లే వస్తున్నాయి చూడండి. అంటే కింద అన్నీ 5లే ఉన్నట్లంటే అన్నీ ఒకేలాంటి నెంబర్ని హారముగా కలిగిన భిన్నాన్ని మనం సజాతి భిన్నాలుగా చెప్తాం. ఇంకా విజాతి భిన్నాలు. విజాతి భిన్నాలు అంటే హారము డిఫరెంట్గా ఉండాలి. హారములు డిఫరెంట్గా ఉంటాయి, ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/5 తీసుకున్నాం, ఇంకోటి ఏదో 2/3 తీసుకున్నాం, ఇంకోటి ఏదో 5/8 తీసుకున్నాం. ఈ విధంగా మనకి డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని విజాతి భిన్నాలు అంటారు. సింపుల్గా సజాతి విజాతి మీకు అర్థమైంది కదండి. హారాలు సమానంగా ఉంటే వాటిని సజాతి భిన్నాలని, హారాలు డిఫరెంట్గా ఉంటే వాటిని విజాతి భిన్నాలని అంటాం. నెక్స్ట్ క్రమభిన్నం, 3వ రకం. క్రమభిన్నము చాలా ఇంపార్టెంట్. ఇది ఈ స్పెసిఫికేషన్ తెలుసుకోవాలి. క్రమభిన్నము అంటే లవము అంటే పైన ఉన్నది చిన్నది, కిందనున్నది పెద్దది ఉండాలి. అంటే ఆ విధంగా అంటే లవము ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది హారము. అంటే న్యూమరేటర్ ఇస్ లెస్ దాన్ ది డినామినేటర్. పైది ఎప్పుడు చిన్నది ఉండాలి, కిందది పెద్దది ఉండాలి. అటువంటి భిన్నాలను మనం క్రమభిన్నాలుగా మనం చెప్తాం. ఉదాహరణకి 3/7 తీసుకోవచ్చు, 2/5 తీసుకోవచ్చు. పరిశీలిస్తే కింద పెద్దది ఉంది, పై చిన్నది ఉంది. దీన్ని మనం క్రమభిన్నంగా మనం చెప్పబడుతుంది. ఇప్పుడు హారము అనేది ఎప్పుడూ కూడా పెద్ద నెంబరే ఉండాలి, బాగా గుర్తుపెట్టుకోండి కిందనున్నది. ఓకే. తర్వాత అపక్రమ భిన్నం తీసుకుంటాం. దీనికి ఆపోజిట్ అది. అంటే మనకి లవము పెద్దదిగా ఉండాలి, హారము చిన్నదిగా ఉండాలి. లవము పెద్దదిగా ఉండాలి, హారము చిన్నదిగా ఉండాలి. అంటే పైనున్నది పెద్దది, కిందనున్నది భిన్నంలో పైనున్నది పెద్దది, కిందనున్నది చిన్నదిగా మనం తీసుకోవాలి. అలాంటి దాన్ని అపక్రమ భిన్నము అంటాము. దాన్ని మనం అపక్రమ భిన్నంగా చెప్పబడుతుంది. అంటే లవము ఎప్పుడు కూడా పెద్దదవ్వాలి హారము కంటే. అంటే ఎగ్జాంపుల్ 5/2 తీసుకున్నాం, అలాగే ఇంకోటి 7/3 తీసుకున్నాం. ఈ రెండింటిని పరిశీలిస్తే పైది పెద్దదైంది, కిందది చిన్నదైంది. అంటే దీని వాల్యూ కూడా అపక్రమ భిన్నం యొక్క విలువ ఎల్లప్పుడూ 1 కంటే ఎక్కువగా ఉంటుంది. అపక్రమ భిన్నం విలువ 1 కంటే ఎక్కువ, బాగా గుర్తుపెట్టుకోండి. అదే క్రమభిన్నం అయితే 1 కంటే తక్కువ, మనం ఇందా చెప్పుకోవాలి అది. అలాగే మిశ్రమ భిన్నం. మిశ్రమ భిన్నము అనేటప్పటికీ ఇందులో మిక్స్డ్ మాట. మిశ్రమ భిన్నం అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం ఇంగ్లీష్లో. మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేటప్పటికీ ఇందులో కాంబినేషన్ ఆఫ్ 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి మనకి ఇంటీజర్ అంటే మనకి ఇంటీజర్ ఒకటిని ప్లస్ ఇంటీజర్తో పాటు ఒక క్రమభిన్నం కలిగి ఉండాలి. పక్కనే ఇంటీజర్ పక్కనే ఒక క్రమభిన్నాన్ని వేసుకుంటే అది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్గా, మిశ్రమ భిన్నంగా దాన్ని మనం చెప్పచ్చు. ఓకే. ఎగ్జాంపుల్గా 2 3/5 అంటే 2 అనేది ఇంటీజర్ అవుతుంది, 3/5 అనేది క్రమభిన్నంగా మారుతుంది, క్రమభిన్నంగా ఉంటుంది. ఇలాంటి వాటిని మిశ్రమ భిన్నాలు అంటారు. ఇప్పుడు మిశ్రమ భిన్నం నుంచి అపక్రమ భిన్నంలోకి, అపక్రమ భిన్నం నుంచి మిశ్రమ భిన్నంలోకి మార్చడం అనేటటువంటి దాన్ని నేర్చుకోవాలి ఇక్కడ. అదొకటి. అంటే ఇక్కడ
తర్వాత యూనిట్ భిన్నాలు చెప్పుకుందాం. అది ఆ టాపిక్ చెప్తాను. యూనిట్ భిన్నం అంటే పైన ఎప్పుడు కూడా 1 ఉండాలి, కింద ఎంత ఉన్నా పర్లేదు. పైన అన్నిటికీ ఎన్ని భిన్నాలు తీసుకున్నా అన్నిటికీ 1 ఉంటే అన్నిటినీ యూనిట్ భిన్నాలుగా మనం చెప్పబడతాయి. ఓకే. అలానే ఇంకోటి సమాన భిన్నాలు కూడా మనం నేర్చుకుంటాం. సమాన భిన్నాలు అంటే మనకి ఎప్పుడు కూడా ఒక భిన్నానికి సమానంగా ఉండాలి ఇంకో భిన్నం. అంటే ఒక భిన్నాన్ని లవాన్ని హారాన్ని కూడా ఒకే సంఖ్యతోటి ఒకే నెంబర్ తోటి మనం గుణిస్తే వచ్చేటటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది ముందు భిన్నానికి సమాన భిన్నంగా చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు 2/3ని 2/2 పెట్టి గుణించామనుకోండి, మనకి వచ్చే ఆన్సర్ 4/6 అవుతుంది. అంటే 4/6 అనేది 2/3కి ఈక్వల్. అంటే ఈ రెండు సమాన భిన్నాలు అవుతాయి. అలాగే ఇంకోటి ఏది తీసుకున్నా అంటే నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా అంటే ఒకే నెంబర్ తోటి పైన కింద మల్టిప్లై చేస్తే వచ్చేవన్నీ కూడా ముందు భిన్నానికి సమాన భిన్నాలుగా చెప్పబడతాయి. సమానము అనేటప్పటికీ అంటే ఒకే నెంబర్ తోటి గుణించిన వచ్చే నెంబర్స్, వచ్చే భిన్నాలని. ఓకే. ఇవి భిన్నాల్లో ఉన్నటువంటి రకాలు. ఇక మనం ఇందాక అనుకున్నది ఏంటంటే మిశ్రమ భిన్నం, అపక్రమ భిన్నం, ఈ రెండింటిని ఒకదాని నుంచి ఒకదానికి మార్చుకోవడం. అది ఎలాగో చూద్దాం. అపక్రమ భిన్నం నుంచి మిశ్రమ భిన్నంగా ఎలా మార్చాలి. అపక్రమ భిన్నం ఇచ్చామనుకోండి, అపక్రమ భిన్నం అనగానే లవం పెద్దది ఉంటుంది కదా. అంటే లవము బై హారం వేసినప్పుడు లవం పెద్దది ఉంటే లవాన్ని హారము చేత భాగించాలి. భాగిస్తే మిశ్రమ భిన్నంలోకి మారిపోతుంది. అది ఎలాగంటే 5ని 2 చేత భాగిస్తే 2 రెళ్ళు 4 భాగహారాలు వచ్చి కాబట్టి తీసేస్తే 1 వచ్చింది. ఇప్పుడు కుడివైపు ఉన్నటువంటి దాన్ని ఇంటీజర్గా రాసి తర్వాత అలాగా ఒక క్రమంలో వరుసలో వస్తే కింద శేషాన్ని పైన ఇక్కడ భాగించే దాని చేత దాన్ని కింద వేసుకుంటే 2/1/2 అనేది రాసుకుంటాం. అలాగే ఇంకోటి తీసుకుంటే 7/3 తీసుకున్నాం. 3 పెట్టి భాగిస్తే 3 2 6, రిమైండర్ 1 వచ్చింది. అంటే దీన్ని ఏమైనా రాయొచ్చు, చెవిలో ఇటువైపు కుడివైపున ఉన్నదాన్ని ఇంటీజర్గా రాసి ఈ రిమైండర్ని పైన రాసి 3ని కింద రాసుకుంటే 1/3 అనేది వచ్చింది. ఈ విధంగా మనం అపక్రమ భిన్నాలను మిశ్రమ భిన్నంగా మార్చవచ్చు. ఒకవేళ మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చడం ఈ రెండు చాలా అవసరం. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చాలంటే ఈ కిందనున్నట్టు 3 ఇంటీజర్తో మల్టిప్లై చేసి పైన ఉన్న లవాన్ని కలిపేయాలి. అంటే 2 3 6 + 1 7 ఇక్కడ డినామినేటర్ ఏది ఉంటే అదే రాసేసుకుంటాం. అలాగే 3 1/7 ఉందనుకోండి, 7 3 21 + 1 22/7 పైన ఏది ఉంటే అది మనం యాడ్ చేసుకోవడమే. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఈ విధంగా మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి, అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవచ్చు. ఈ కంటెంట్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ డిఎస్సి వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ముఖ్యంగా మీ అందరూ లైక్ చేయండి. మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. టాపిక్ వైజ్ తీసుకొని వస్తాను. ఇవన్నిటిని కూడా మీరు పరిశీలించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.